pam parararam param param ram pam parararam param param ram pam parararam param param ram pam parararam. మహాలక్ష్మి ఏమైనా చెప్పాలా? మీ అన్నకి నువ్వు చెల్లివేమో, నాకు కూతురు లెక్క. చెప్పు. నేను సార్, రాష్ట్రం రెండుగా విడిపోయిన ఈ సమయంలో మొదటిసారి జరుగుతున్న ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి. కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయి. వీడు ఇంకా బయలుదేరలా? అమ్మా ఫోన్ కలుపు. ఈ ఎలక్షన్ లో అది జరగదు. ఓకే చెప్పు. ఏరా ఇంకా బయలుదేరలా? పనులు ఎక్కువగా ఉన్నాయన్న, ఎలక్షన్స్ కదా. ఆ ముందు నీ బీపీ ఎలా ఉందో చెప్పు. నా బీపీ గొడవ ఎందుకు గానీ నిన్ను చూసి చాలా దినాలైంది. ఎప్పుడు టీవీలోనేనా, ముంకట కనపడవా? తప్పకుండా వస్తానన్నా. అయినా నీ బాధ నేను రాలేదని కాదులే, పిల్లల గురించే కదా. పంపిస్తా. నువ్వు కంగారు పడకపోవా, డబ్బు డీసీపీ కారులను తెత్తనం. మొత్తం 3 పెట్లు. ఈసారి ఎలక్షన్స్ లో డబ్బులు పంచడం కాదు, సిమ్మేద్దాం. ఉంటాను మరి, టెన్షన్ పడక. ఏమండి, కొనే సత్తా ఉన్న మా బావలాంటి పొలిటీషియన్లు, అమ్ముడిపోయే పోలీసోళ్ళు ఉన్నంతకాలం ఈ ఎలక్షన్లో లెక్క చెప్పండి. సిల్లి జేబులోంచి రూపాయి కాసులాగా జారుకుంటూ వెళ్ళిపోద్ది. సార్ మీ మొగుడు వచ్చాడు. వాడికి పెళ్ళాం టార్చర్ ఎలా ఉంటుందో చూపిస్తా. ఏం వెంకట్రావు గారు, ఏంటి ప్రాబ్లం? కారు చెక్ చేయాలని అడిగితే 6 నెలల జీతం ఇస్తానంటున్నారు సార్. రే, మన డీసీపీ గారయ్యా. సార్ నమస్తే సార్. రే, సార్కి ఒక స్పెషల్ టీ చెప్పండి రా. ఈ లోపు మనం మన డ్యూటీ చేద్దాం. నాకు షుగర్ అయ్యా, మానేసా. షుగర్ షుగర్లెస్ నో ప్రాబ్లం సార్. మీరు టీ తాకుండా మేము చెక్ చేయకుండా ఈ కార్ ఇక్కడి నుంచి కదలదు. డీసీపీని నన్నే బెదిరిస్తావా? ఆఫ్టర్ ఆల్ యువర్ అన్ ఏసీపీ. నా కింద నీలాంటి వాళ్ళు 4 ఉంటారు. నువ్వు నా కాళ్ళ కింద చెప్పులా పడి ఉండాలి. ఇట్స్ అన్ ఇన్సల్ట్. ఐ విల్ సీ యువర్ ఎండ్. సార్ వీడెవడో తాగున్నాడు సార్. డౌన్, ఐ సెడ్ డౌన్. రే, పుల్లి లోట్లో ఉన్న గన్ ఇక్కడ పెట్టి పేలిస్తే ఎలా ఉంటుంది తెలుసారా? నీ అండర్లో పని చేసే 4 పోలీసులు ఒక్కడిని అనుకున్నావా? ఏసీపీ శ్రీకాంత్ పరిగెత్తడం వచ్చారా నీకు? ఆయన కన్నెట్టింది మనకి. డబ్బు డిక్కీలో ఉందని చెప్పి కాలంటేసుకుంది. అసలే మనకి పరిగెడుతుంటారు. రే, వీడిని తీసుకెళ్లి లోపలేండ్రా. ఇట్స్ క్లియర్. అయ్యి బాబోయ్, మా బావకి చెప్పి ప్రమోషన్ ఇప్పించాలండి. డబ్బులు చూసి కూడా వదిలేయడండి బాబా. వాడు తెలిస్తేనే ప్రాబ్లం. అరెస్ట్ చేస్తే కనీసం బతికుండే ఛాన్స్ ఉండేది. డీసీపీ విజయ్ కుమార్ కారును గుర్తు తెలియని లారీ గుద్దేయడంతో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందారు.